హలో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే అసలు అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎందుకు నేర్చుకోవాలి. ఒకటి నేర్చుకుని దాని మీద స్ట్రెంత్గా ఉంటే సరిపోద్ది కదన్నా అనుకోవచ్చు. ఇక్కడ పైథాన్ దేనికి యూజ్ అవుతుంది? ఏఐకి, డేటా సైన్స్కి యూజ్ అవుతుంది. జావా దేనికి యూజ్ అవుతుంది? ఆండ్రాయిడ్ యాప్స్ కోసం బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ సి ఎందుకు యూజ్ అవుతుంది? హార్డ్వేర్ లెవెల్స్కి స్పీడ్ ఎగ్జిక్యూషన్ కోసం సి యూజ్ చేస్తాం. జావా స్క్రిప్ట్ ఎందుకు యూజ్ చేస్తాం? ఈ వెబ్ బ్రౌజర్స్కి, ఇంకొకటి వెబ్సైట్స్ కోసం, వీటి కోసం ఏం యూజ్ చేస్తాం? జావా స్క్రిప్ట్. ఇక్కడ ఏం జరుగుతుంది చూడు, ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక్కొక్క దానికి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, మనం ఒక కార్పెంటర్ దగ్గర చూస్తే ఒక సుత్తి దేనికి యూజ్ అవుతుంది? నెయిల్స్ కొట్టడానికి యూజ్ అవుతుంది. స్క్రూ డ్రైవర్ దేనికి యూజ్ అవుతుంది? స్క్రూస్ని తిప్పడానికి యూజ్ అవుతుంది. మిషన్ కట్ చేసే మిషన్ దేనికి యూజ్ అవుతుంది? ఈ వుడ్ని కట్ చేయడానికి యూజ్ అవుతుంది. అలానే ఒక్కొక్క టూల్ ఒక్కొక్క పనికి యూజ్ అవుతుంది. అలానే ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక్కొక్క దానికి యూజ్ అవుతుంది. అందుకే మనం ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. రెడీ టు బీ లెర్న్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మోర్ దెన్ యూ గోల్స్. ఓకే, మీ గోల్స్ కన్నా మించి నేర్చుకోగలిగితే డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు. అందుకే మనం ఒక ప్రోగ్రామింగ్ కాదు, అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద గ్రిప్ తెచ్చుకోవాలి అంటారు. ఓకేనా ఫ్రెండ్స్?